అంతే కాదురా రబ్బాయ్, ఆ అమ్మాయికి 5-6 కోట్లు ఎక్కడ ఉన్నావా? ఇంకోసారాడు నీ దగ్గర సింగిల్ డబ్బులు లేవు, కోరకలు మాత్రం కోడలు పడుతున్నాయి. అందుకనే అన్నీ ఉన్నా అందగతను కనుకుంటున్నా. కోరకలు ఉంటే సరిపోతున్నాడు, అవి తీర్చుకునే మార్గం ఆలోచించుకోవాలిగా. ఏమిటి నీకు కూడా కొరకులున్నాయా? ఏమిటో ఏం చెప్పనగా, నాకు కూడా నీకన్నా చాలా గొప్ప కోరికలు ఉన్నాయి. అవి విన్నామంటే ఒకసారి చెప్పురా. నేను చెప్పనగా ఒకసారి చెప్పురా. మా ఇంటమ్మటి పంకజాతిని చేస్తున్నాను రా. అదేమో 5 లక్షలు సంపాదిస్తే పెళ్లి చేసుకుంటా ఉంటుంది. అంతే కదా, సంపాదించే పనే బాగుంది. ఏంటి సంపాదించేది? నా రింగులో పెంగరా. అది అడిగింది 500 కాదు, 5 లక్షలు. ప్రేమ కోసం 5 లక్షలైందిరా. 5 కూడా సంబంధించాలా? అదే నేనైతే 3 రోజుల్లో ఆ డబ్బు సంబంధించి దాంతో 3 నెలలు చేశాను రా. సింహాలు పాల్గొంటే కటింగ్ రాముడు. 4 మందిందంటే ఇన్ని పిచ్చి కొట్టుడు కొట్టి సీనియర్గా జోడుతాం. అంతే, నీకు అంత సీన్ లేదురా. ఏ విషయమైనా గొప్ప. రాముడు, నీ గొప్ప నీ దగ్గర ఉంచుకో. నేను ఈ అమ్మాయితో లైన్ వేసుకుంటా. రాముడు, ఈ అమ్మాయికి నీ సరిపోయి సైజు అదేం కుదరదు. ఆ కళ్ళకి ఈ పిల్ల అమ్మకిష్టం కంటే అందంగా కనిపిస్తుందిరా. రాముడు జాగ్రత్త, ఎండ పడుతుంది. నేను కొల్లి వెంకటేశ్వర పోయి కట్ట బీడు వెంకొత్త కాల్చుకున్నా. వస పద్మావతి వాటి పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీ కోసం వెళ్ళొస్తానే కలి నడకన తిరుపతి. పద్మావతి 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 గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. వద్దేసి చెబుతున్నా పద్మావతి, నువ్వంటే నాకిష్టం పద్మావతి. మనసు దోచినామె పద్మావతి, నిన్నదు ఉండలేని పద్మావతి. ఈ నాచి కొంపల ముద్దగ పద్మావతి, నా గుండెల్లో నా కొంపల పెట్టగ పద్మావతి. అరణల్లో నా తాళి కట్టి అవుతానము నీ పతి. పద్మావతి వస్తాయి పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి, దగదగ ముద్దొస్తున్నావి. అమ్మారే అమ్మారే
అందంగా ఉన్నావే పద్మావతి పద్మావతి ఇది కాదని పద్మావతి సాగుల్ని చెప్పమాసే పద్మావతి ఉదయాన్ని చుట్టుకుపోతా పద్మావతి ఉన్నతంగా ఎత్తుకుపోతా పద్మావతి నువ్వు అంటానా వదున్నదే నామది పద్మావతి 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 గుర్తొస్తున్నావి దగ్గ ముద్దొస్తున్నావి పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావి దగ్గ గుర్తొస్తున్నావి కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీ కోసం వెళ్ళొస్తానే కలి నడగల తిరుపతి వంశీ అంటే నువ్వేనా? నా పేరు వంశీ. నువ్వెవరో ఎందుకు వచ్చావు? నా పేరు స్వప్న. నువ్వు చేసిన అన్యాయాన్ని నిలదీయడానికి వచ్చాను. న్యాయాన్ని నిలబెట్టే గానీ అన్యాయం చేసే అలవాటు ఈ వంశీకి లేదు. పేద నిజాయితీ పట్ల గొప్పలు చెప్పుకోకు. నువ్వు నిన్న మదన అనే వ్యక్తిని సావుదెబ్బలు బాది హాస్పిటల్ చేరేలా చేసావలేదా? కాలు మాత్రం విరిగింది, సంతోషించు. అయినా ఎవరిలో కాలు విడితే నువ్వేంటి తెగ ఆవేశపడిపోతున్నావు? వాడేమన్నా నీ బాయ్ ఫ్రెండా? పిచ్చిగా మాట్లాడకు. అతను మా స్నేహితురాలి అన్నయ్య. అన్య పుణ్య వెరగని ఒక అమ్మాయికుడి మీద ఇలా చేయడానికి నీకు మనసులో ఒప్పింది. వాడు అమ్మాయి కూడా ఆడపిల్ల పాడతా కిరాతకుడు. అందుకే వాడికి దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పాను. అనవసరంగా అతని మీద అబండాలు వేపు. అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. చూడు స్వప్న, అమ్మాయికను కొట్టడం నా హాబీ కాదు. వాడు వెనుకోవెక్కి ఈ పేడలో ఒక అమ్మాయిని నడి బజార్లో అల్లరి చేశాడు. మదన్ ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. అనవసరంగా అతని మీద అబండాలు వేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడకు. ఆడే నీ మాడే కాని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నేనెవరో తెలుసా? నువ్వెవరైనా ఐ డోంట్ కేర్. మీరంటే అందుకచ్చా ఏమి చేసినా నాకు ఇష్టం. ఏం చేస్తావు? గట్టిగా కౌగిలించుకుంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను వచ్చింది నీకు బుద్ధి చెప్పాలని. చెప్పానుగా, నేను రెడీ అంటున్నానుగా. మరోసారి ఆ మాట అంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. చెప్పానుగా, నీ కౌగిల్లో నన్ను కారాగారం చేసి నన్ను బంధించు. అప్పుడు ఇద్దరి కోరిక తీరుతుంది. మిస్టర్ వంశీ, మదను ఎవరో అమ్మాయిని అల్లరి చేశారని అతన్ని కొట్టానంటున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటి? వాడు ఒక అమ్మాయి పైకి అవమానించాడు. నేను నిన్ను అవమానించాను కదా. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ఒక ఆడదంతో మాట్లాడే విధానం ఇదేనా? మైడియర్ స్వప్న, నిజము తెలుసుకోకుండా నువ్వు రెచ్చిపోతుంటే నిన్ను గురికించాలని కానీ అవమానించాలని కాదు. అయినా నీలాంటి అందగత్తెను ఆరాధిస్తాను కానీ అవమానిస్తానా? నీ ఆరాధన నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నీ పద్ధతి మార్చుకోపోతే జైల్లో ఊసల్లోకి ఇచ్చాల్సి ఉంటుంది అని చెప్పడానికి వచ్చాను. వస్తా. మైడియర్ స్వప్న, నీ పగరు నాకు నచ్చింది. నీలాంటి అందగత్త నా అర్థంగైతే నా జీవితమే ధన్యమైపోతుంది.
కోసం నీ కోసం జీవించ చిలక నా ప్రాణం నీదేలే మణితులక నిన్ను నన్ను తెలవేసే ప్రేమే సాక్షిగా నిన్ను మన్ను ఏకం చేద్దాం అది విల్లుగా ఊపిరిలో వెయ్యాలోగే నూరేళ్ల కాలం నిన్ను లాభించాలి వెచ్చని కళ్ళని పంచాలి ఎన్నడు తెలియని సన్నిధి చెల్లిపోయినాను రాగం నీ గుండెనే మీటని నీ కోసం జీవించ చిలక నా ప్రాణం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపులో అది ఇది చూస్తున్నా నీ ప్రపంచమనుకున్నా అల్లనకు వందని జాబిలిని వెన్నెలవానగ దించుకొని వెలిగే సంద్రంలో సంతోషం పొంగిపోయి నిండు నన్ను తెలవేసే ప్రేమే సాక్షిగా నిన్ను నన్ను ఏకం చేద్దాం అరే విల్లుగా మిస్టర్ బుద్ధి నిజమైన నేరతం పట్టుకోవడం చేశాక నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నానండి నిజమైన దోపిడీ రంగ ఎవడైనా నా నుండి తప్పించుకోలేడు దోపిడీ చేసింది నువ్వు నేను దోపిడీ చేశానా నువ్వు చూసావా నేను చూస్తాను ఎలా నిబ్బరంగా నిలబడమంటే అప్పుడే నీ మధ్య నిరగలిసే
చేశాను. స్వప్న గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర గారి సొమ్ము నువ్వు దోపిడీ చేశావని నాకు రిపోర్ట్ వచ్చింది. ఎవరా పిల్లగా తెల్ల కాదమైనా 4 నెలల గతలు ఇస్తే నీ చేతికిస్తే ప్రకాశం రావడమేనా? నేనంత అమాయకుడు కాదు అంటే నేనే రిపోర్ట్ వచ్చింది. అడ్డమైన వాడు కాదు, అనేక కంపెనీలకు అధినేత. వాడే కంపెనీ పెట్టుకుని అనేక అక్రమాలు చేస్తున్నాడు. ముందు వాణ్ణి పట్టుకో, నిజమేమిటో నీకప్పుడు తెలుస్తుంది. నీ నేరాలు తప్పించుకోవాలని నిన్న మరొకనే వేస్తున్నావా వంశీ? మిస్టర్ ఇన్స్పెక్టర్, నిజమైన నేరస్తులను పట్టుకోవడం జరిగాక నా మీద నిందలు వస్తుంది. నువ్వు అనవసరమైన అపోలతో నన్ను అరెస్ట్ చూస్తే అపోలతో జాగ్రత్త. నిజం తెలిసింది కనుకనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఎంత బుకాయించినా నా నుండి తప్పించుకోను. ఏమిటి నీ తెలిసి నిజం? ఆ మహేంద్ర శ్రీకళ సమాజానికి చక్రవర్తి నిజం నీకు తెలుసా? వాడు దొంగను జబర్ చేసి కోర్టు గడించిన నిజం నీకు తెలుసా? ఈ పృథ్వీ పేరు వింటే నేరస్తుల గుండెలో రైళ్లు పరిగెడతాయి, అవినీతి పరుల గుండెలో ఆటం బాంబులు పడతాయి. ఆ సంగతి తెలుసా నీకు? ఈ వంశాన్ని పడిపోత అవినీతి అంతమైపోతుంది. నేను అన్యాయం చేస్తే కాలకోట విషయం కనుక మంచి గంధలా మారిపోతుంది. ఆ సంగతి తెలుసుకోండి. తెలుసుకుంటాను వంశీ. నేను తెలుసుకోవడమే కాదు, నువ్వు దేవుడివి కాదు, దానుడు అని ఈ అనేక ప్రజలందరికీ